ఇప్పుడు మీరు పాడతారనమాట. మొదటి చరణం. అసలు మీ గొంతులో ఈ పాట వినాలని ఆశపడుతున్నా. మొన్న అంటే 31st రోజు ఆ నైట్ మీకు అప్పుడే కొత్త కాబట్టి పాడలేరు. ఇప్పుడు ఈ 2 రోజులు వినున్నారు కాబట్టి మర్యాదగా పాడండి. పాడండి. చరణం, మొదటి చరణం. చేసి ఉన్న ప్రార్థన ఎవరు? నా మంచి నాయన. మళ్ళీ అద్భుతం. శాలేమన్నా, నువ్వంటే అది అనుభవించావు, పాడుతావు. ఈడ పట్టసాలనంత దీవెన కాదు, రోజు జరగటమే కష్టంగా ఉంది. నేను ఎట్ట పాడమంటావు అనే డౌట్ నీకు రావచ్చు. ఒక మాట చెప్పనా? విశ్వాసం అంటే అర్థం ఏంటో తెలుసా? జరిగినాక నమ్మటం కాదు, జరిగింది అని నమ్మటమే విశ్వాసం. ప్రార్థనలో అడుగు వాటి నెలను పొంది ఉన్నామని అయిపోయినాయి నమ్ము. జరిగిద్ది, చేస్తాళ్లే, అయ్యిద్దిలే కాదు, అయ్యింది. అది నా అనుభవంలో కూడా వచ్చింది, అన్నంత నిశ్చయిత. అందుకే ఇప్పుడు లేదా, ఇక ముందు ఇస్తాడు. ఇప్పుడు ఏమి లేకుండానే నువ్వు పాడి మహిమపరిచినప్పుడు, ఊరి వీడు ఎంతసేపు నమ్మి మహిమ కూడా పరిచాడు నన్ను, నేను చేయకపోతే మర్యాద కాదని ఖచ్చితంగా ఆ మాటను బట్టన చేస్తాడుగా. నేను వాడికి ఒక పూట జరగటమే కష్టంగా ఉంచిన దినాల్లో కూడా పట్టజాలనంత దీవెన నాకు ఇచ్చావని మయంపరుస్తున్నాడు. వాడి విశ్వాసం గొప్పదే. భక్తుడు ఏమడిగాడంట? ఏ పూటకు ఆ పూట అవసరాన్ని తీర్చయ్యా చాలు అని అడిగాడట. ఆయన ఏం చేశాడట? అవసరం ఏంట్రా, తీసుకో, సమృద్ధి పో. ఇంత నేనేం చేసుకునేదయ్యా, ఇంత నేను ఎక్కడ పెట్టేది, ఎక్కడో పెట్టుకో, ఇంత నా వల్ల కాదయ్యా, ఇంత నా వల్ల కాదు, నాకు ఇష్టమైందో ఇచ్చాను పో అంటాడు. నమ్ముతావా ఇది? నమ్మితే మళ్ళీ వాడు అవసరాన్ని నీవిచ్చిన ఆ దీన అన్న దగ్గర దిన అని కూడా పెట్టుకోవచ్చు. అవసరాన్ని తీర్చమనే నా దిన ప్రార్థన, నేడు మాకు కావలసిన అనుదిన ఆహారము. ఆ దీన దగ్గర దిన కూడా ఉంది, రెండు టచ్ అవుతాయని అది మెన్షన్ చేశాం దేవుని కృపలో పరిశుద్ధాత్మ ప్రేరణతో. మళ్ళీ పాడు. అందరూ గొంతు కలిపి పాడండి. ఒకళ్ళేమో అది పాడుతుంటే ఒకళ్ళు ఇంకోటి పాడుతున్నారు. అవసరాన్ని మళ్ళీ అవసరాన్ని నా దీన యాచన, పట్టజాల పోతినిగా అధికముగా సూపర్. రెండో చరణం కూడా పాడాలి. చెత్త కోసం ప్రాకులాడుతాం మనం. చెత్త మనం కోరుకునేదంతా చెత్తే. అది చెత్తని మనకు తెలియదు. అబ్బా ఇదే కావాలి, ఇదే కావాలి, ఇదే కావాలి, ఇదే. ఒరే చెత్తోడా, చెత్తోడా, నువ్వు కోరుతుంది చెత్తనరా, చెత్త కాదు, శ్రేష్టమైనవి నీకు నేను ఇస్తాను. ఏది శ్రేష్టమైందో, ఏది
పనికిరాందో నీకు తెలియదురా. ఫస్ట్ నుంచి మీ బుద్ధి అంతా అదే. మీ మూల పితరులు ఆదాము హవ్వల దగ్గర నుంచి అదే. వాళ్ళు కూడా అంతే, నన్ను వదిలిపెట్టి సైతాన్ని కానీ కోరుకున్నారు. మీ బుద్ధి కూడా అంతేరా. నీ బుద్ధి కూడా అంతే. ఆడపిల్లలేగా మీరు. శ్రేష్టమైన వాటిని ఆశించడం ఎరగరు మీరు. మీ మనసంతా అల్పమైన వాటి మీదే. నేను పొద్దున్న చెప్పా, నా బ్రిక్స్ వ్యాపారాన్ని దీవించు ప్రభువా, నాకంతే సంతోషం అని దేవునికి చెబితే దేవుడు ఇదే అన్నాడు, ఎవడురా నువ్వు అని. కాదులే ప్రభువా, మనకు సేవ వల్లగాలే కానీ బ్రిక్స్ కరెక్ట్ అదే కానీ అన్న. నిజంగా ఆయన ఆమె నన్ను అక్కడే ఉంచితే, ఆ నిర్జీవమైన రాళ్ళు మండలు పెరుచుకొని కూర్చున్నాడు అటు మధ్యలో. ఈ సజీవరాళ్ళ మధ్య కూర్చొని సాక్ష్యం ఇచ్చే అవకాశం పోయేది. ఆ రాళ్ళు అల్పమైన గృహాల నిర్మాణానికి, ఒకనాటికి నిర్మూలమైపోయే గృహాల నిర్మాణానికి ఉపయోగపడేవి. కానీ ఈ రాళ్ళు ఇవి శాశ్వతమైనవి. దేవుని సజీవ మందిరంలో వరుసలో పేర్చబడే రాళ్ళు, నిత్య మహిమలో ఉండే రాళ్ళు. ఏవి శ్రేష్టం? నేనేం కోరా? ఎట్లనో నా ప్రార్థన వినలేదు కాబట్టి సరిపోయింది. దేవునికి స్తోత్రం. నిజంగా కొన్ని ప్రార్థనలు, మన ప్రార్థనలు వినకపోవటమే మంచిది. దేవుడు మనం ఫీల్ అవుతాం కానీ నా ప్రార్థన ఎందుకు వినలేదయ్యా అని ఫీల్ అవుతాం కానీ తర్వాత అర్థమైంది వినకపోవటం చాలా బెటర్ అని. దేవుడు మనకు చేసే అతి గొప్ప మేళ్లలో అతి గొప్ప మేలు ఏంటంటే మన ప్రార్థన కొన్ని వినకపోవటం. ఎందుకు? ఇప్పుడు మీరు పాడతారు, అధికమైన మేళ్లను అల్పమైన వాటిని, అధికమైన మేళ్లను ఏది నిన్ను కోరాలో, ఏది నిన్ను కోరాలో ఎరుగదు నా వెర్రితనం. ఏది నాకు కావాలో పంచి ఇచ్చు నీ జ్ఞానం. ఏది నాకు కావాలో ఎంచి ఇచ్చు నీ జ్ఞానం. అధికముగా ఆ లైన్ మళ్ళీ ఒకసారి. బా, ఎంత బాగుందండి మీరు అట్లా పాడుతుంటే. అలాగే వెంట ఉండిపోవాలనిపిస్తుంది. అందుకని నేను దేవుడు అంత ఆశపడతాడు మనందరం గుంపుగా కలిసి పాడితే. సరే, ఇంకా పెద్దాం మరి సంగీత కార్యక్రమం. దేవునికి స్తోత్రం. నేర్చుకోండి, చాలా సరళంగా ఉంటుంది. పెద్ద కష్టమైన రాగమేం కాదు, మాట్లాడినట్టే ఉంటుంది. అల్పమైన వాడు ఆశించను, అధికమైన ఆశను ఏది నేను ఎరుగదు, ఏది నాకు పెంచి అధికముగా. చిన్న చిన్న మొక్కలు, చాలా కంఫర్ట్. దేవునికి స్తోత్రం. నేర్చుకోండి, పాడుకోండి. ఇప్పుడు కాదులే,